భయములే
నీవే ప్రభువా. అనుదినము అనుదినము నీ కృపయే, అనుదినము నీ కృపయే అనుక్షణము నీవే నా స్తుతులు. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా, ఆదరణ నీవే ప్రభువా. దేవుడికి మహాగణుడు మహాదేవుడికి ముందుగా స్తోత్రాలు తెలుసుకుంటూ కొడుకు దైవజనులు సంఘానికి వందాలండి. మనం ఇలా ధ్యానించే వాక్యము ఆదివారం మేము ధ్యానించిన వాక్యం మనం ధ్యానిద్దామండి. ఎందుకంటే అది అప్లోడ్ అవ్వలేదు, మనకు కూడా అవసరమే సంఘ సేవకులకి. దేవుడు ఉన్నాడు, దేవుడు అన్నట్టు సరిగ్గా దేవుడు లేడన్నట్టు జీవించడం మంచిదా? దేవుడు లేడన్నట్టు జీవించడం మంచిదా? కీర్తన 14:1 దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు, వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయరు, మేలు చేయవాడు ఎవరిలో లేడు. అనే విషయాన్ని తెలియజేస్తారు. దేవుడు లేడంటే మాట వచ్చినప్పుడు ఆ మనుషుడు ఏమంటాడంటే బుద్ధి హీనుడు, చెడిపోయినవాడు. ఇవాళ లోకమైన ఏ స్థితిలో ఉందో మనందరికీ తెలుసు. లోకమంతా దేవుడు లేడన్నట్టుగా చేస్తున్నారు. వారు ఏ విధంగా ఉన్నారంటే బుద్ధిహీనులు, చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. అయితే దేవుడు ఉన్నాడని, ఆయన వాక్యమైన దేవుడిని నమ్మాలి. దేవుడు ఉన్నాడని, ఆయన వాక్యమైన దేవుడని, విగ్రహము కాదని బైబిల్ బోధిస్తుంది. యోహాను సువార్త 1:1-3 ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఆయన ఆది దేవుని యొద్ద ఉండెను, కలిగింది ఆయన లేకుండా కలగలేదు. దేవుడి గురించి ఎంత స్పష్టంగా యోహాను సువార్తలో 1:1-3 కలిగింది ఆయన లేకుండా కాదు, సృష్టికర్తగా ఉన్నాడు, వాక్యమైన దేవుడుగా ఉన్నాడు. మరి ఆయన ఎవరో స్పష్టంగా తెలుసుకోవాలంటే ఆ సృష్టికర్త, వాక్యమైన దేవుడు. 14 యోహాను సువార్త 14:1-14 ఆయన ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. శరీరధారి అయిన క్రీస్తు సృష్టికర్త అయినాడు, వాక్యమైన దేవుడు అయినాడు అని ఈ వాక్యము తెలియజేస్తుంది. ఇప్పుడు మీరు రాస్తున్నారు, దేవుని వాక్యము ఏమి చెప్పుతున్నది? వాక్యమైన దేవుడు కదా, మరి దేవుని వాక్యం ఏమి చెప్పుతున్నది? దేవునితో మానవునితో దేవునికి ఉన్న సంబంధం ఏమిటి? ప్రేమ. దేవునితో మానవునికి, మానవునితో దేవునికి ఉన్న సంబంధం ఏమిటి? ప్రేమ. మానవ నిర్మాణం నుంచి
మానవ బంధాలను చూసి దేవుని వాక్యము ద్వారా తెలుసుకొని మొదట దేవునిని, తదుపరి తల్లి తండ్రి. మొదట దేవునిని, తదుపరి తల్లిని తండ్రిని, పెద్దలను వృద్ధులను, నీ పొరుగు వారిని ప్రేమించి ఇహలోక పరలోక ఆశీర్వాదములతో ధన్య జీవులు కావాలని దేవుని వాక్యము బోధించుచున్నది. ఇది హెడ్డింగ్ అండి. వాక్యం ద్వారా ఏం చేయమని వాక్యం చెప్తుందంటే మొదట దేవునిని, తదుపరి తల్లి తండ్రులను, పెద్దలను వృద్ధులను, నీ పొరుగు వారిని ప్రేమించి ఇహలోక పరలోక ఆశీర్వాదములు పొంది ధన్య జీవులు కావాలని దేవుని వాక్యం బోధిస్తుంది. దేవుని వాక్యము తెలుసుకుంటే, పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదివితే, ఆ ప్రకారం జీవిస్తే ఇప్పుడు మనం చదివినటువంటి ఈ విలువలన్నీ మానవుడికి వస్తాయి. మానవత్వం నిలబడుతుంది, దైవత్వం దొరుకుతుంది. ఇహలోక పరలోక ఆశీర్వాదములతో మానవుడు ఆనందంగా ప్రయాణం చేస్తాడు. కనుక దేవుని వాక్యము ఏమి చెప్పుతున్నది అని మనం చూసుకోవాలి. కీర్తన 139 13 నుంచి 16 వరకు. నేను పెండమునై ఉండగా కన్నులు నన్ను చూచును. నీ కన్నులు నన్ను చూసినా నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీయు ఈ గ్రంథములో 11 చదవాలి. నా నా అంతరంద్రియములను కలుగు చేసిన వాడు నీవే. నా తల్లి గర్భములో నన్ను నిర్మించిన వాడు నీవే. నన్ను కలుగు చేసిన విధం చూడగా భయమును ఆశ్చర్యము నాకు కలుగుతున్నది. నువ్వు నన్ను నిర్మించిన విధం చూడగా భయమును ఆశ్చర్యము కలుగుతున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు. దేవునికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి మానవుడు అంటే, మేడ మిగిల్చడనో ఇంకా ఏదో వచ్చేయడం కాదు, కానీ మానవ జన్మించినందుకు దేవునికి మానవుడు, ప్రతి మనుషుడు కృతజ్ఞత కలిగి ఉండాలి అని వాక్యం తెలియజేస్తుంది. యోబు గ్రంథము అదేవిధంగా ఆదికాండం చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో ఏ విధంగా నిర్మాణం చేశాడు అని అంటే 2:7 దేవుడు యెహోవా నేల మట్టితో నన్ను నిర్మించి వారి నాసికారంధ్రములు జీవవాయువుగా నన్ను జీవాత్మాయను. మానవ నిర్మాణం 22వ వచనంలో 2:22 ఆదాము గాఢనిద్ర కలుగు చేసి తన ప్రకటనకు తీసి స్త్రీగా చేసి ఆదాముకు తీసుకుని వచ్చాను. మరి ఆదాము ప్రకటనకు స్త్రీగా నిర్మాణం చేసినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. స్త్రీ పురుషుల నిర్మాణం. ఆయన ముందుగా సృష్టి అయిన తర్వాత ఆలోచన ఏంటంటే, ఆదికాండం 1వ అధ్యాయము 27వ వచనంలో 1:27 ఆదికాండం 1:27 27
సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను మానవుడు లేని స్వరూపం ఏ రూపంతో చూడండి దేవుని స్వరూపము. అంత విలువ అనమాట మానవుడు అంటే. అందుకని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి దేవునికి. యోబు గ్రంథము 10:9-12 చదువుతాడు. యోబు గ్రంథము 10:9-12 జగత్తమందుగా ఉన్న నన్ను నీవు నిర్మించితివి. జగత్తమందుగా ఉన్న నన్ను నీవు నిర్మించితివి. ఆ సంగతి జ్ఞాపకం చేసుకొనుము. నీవు నన్ను మళ్ళా మందుగా చేయుదువా. తన కష్టకాలంలో ఈ విధంగా దేవుడు మాట్లాడు. జగత్తమందు మానవుడు ఎవరంటే జగత్తమందు నన్ను నీవు నిర్మించావు జగత్తమందుతో అన్నాడు యోబు. 10వ వచనము ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా. జున్ను గడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి. జున్ను తల్లి గర్భంలో జున్ను గడ్డ పేరబెట్టాడట. పెట్టాడంటే మానవుని. ఎంత గొప్ప వర్ణన చూడండి. గొప్ప ఎంత గొప్పగా చెప్పాడు దేవుడు. దేవుడు ఎంత గొప్పవాడు. జగత్తమందు తీసుకున్నాడు. గర్భంలో పాలు పోసినట్టు పోసి జున్నుగడ్డ పేరబెట్టావు అన్నాడు. 11వ వచనంలో జీవం అనుగ్రహించి నా ఎడల కృప చూపి జీవం అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడుతివి. వల్ల ఆత్మ పెట్టాడంటే ఆత్మని. ఈ ఆత్మ పెట్టడానికి ముందేం చేశాడు ఆయన అంటే 11వ వచనం చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి. ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. చూసారా ఎంత మానవ నిర్మాణం ఒక్కొక్క పాత్ర చెప్తాడండి. ఎలా నిర్మాణం చేసిన చర్మము మాంసము ఎముకలు నరములు నన్ను సంధించావు. అలా తయారు చేశావు. తయారు చేసి ఏం చేశావు? ఆత్మను పెట్టావు. ఆ ఆత్మ మరి ఆత్మ కొరకు ఏం చేస్తున్నారు మీరు? దేవా సంరక్షిస్తున్నాడు. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. మన శరీరమే కాపుదల కాదు దేవుడు ఆత్మ కూడా కాపుదల చేస్తున్నాడని యోబు ఒప్పుకున్నాడు. ఇక్కడ దేవుడు అంటే శరీరానికి కాపుదల ఆత్మ కాపుదల. దేవుడు ఎందుకు కావాలంటే శరీర కాపుదలకి ఆత్మ రక్షకుడు కూడా దేవుడు కావాలి. అది ఈ వాక్యంలో ముఖ్య వివరణ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:1 భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. యోబు గారేమో ఈ విధంగా వర్ణించాడు మన శరీరాన్ని. పౌలు గారేమో గుడారం అన్నాడు. ఆత్మకి గుడారం శరీరం అన్నాడు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడిననియు నిత్యమైనదైన నివాసము పరలోకమందు మనకు ఉన్నదని ఎరుగుదుము. ఈ మట్టి కట్టడంలో ఈ ఆత్మను పరలోకం తీసుకెళ్తాడని
ఈ ఆత్మకు పరలోకం సిద్ధపరిచే విధానం గురించి మాట్లాడుతూ ఆ నివాసం నిత్య నివాసం అన్నాడు దేవుడు. నిత్య నివాసము దాని వరకు ఖచ్చితంగా దేవుని ప్రేమను పొందవలసిన వాడైన మానవుడు ఆత్మను కాపాడుకున్నాడు. కొంతకాలం శరీరం సిద్ధమైపోతుంది. బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యం 4 దశలు. దశలు మారుతూ ఈ కూడా సిద్ధమైపోతుంది. అప్పుడు ఆత్మ దేవుని యొద్దకు పోయినప్పుడు ఆయన దాని వరకు ఒక నివాసం, నిత్య నివాసం పరలోకమందు ఆయన సిద్ధపరచాలని ఎరుగులు అని క్రైస్తవుడు అని భక్తుడు ఎరుగుండాలట. నా ఆత్మకు నిత్య నివాసం ఉంది, మట్టి గాలి కాదు అని ఒక గొప్ప విశ్వాసంతో భక్తుడు ప్రయాణం చేయాలని ఈ వాక్యం మనం బోధిస్తుంది. మత్తయి సువార్త 22:37 వరకు చూద్దాం. ఇప్పుడు మరి గొప్ప దేవుడు ఏం చేయాలి మరి మానవుడు అని అంటే, ఇంత గొప్పగా నిర్మాణం చేసిన దేవుడు శరీరానికి ఆత్మ కూడా రక్షకుడు ఉన్నాడు. ఇన్ని సదుపాయాలు చేసిన దేవుడికి ఏం చేయాలి మానవుడు అంటే, అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననియే. అందుకు ఆయన ఒక ఆయన ప్రశ్న వేసాడట. ఆయన సమాధానం చెప్తున్నాడు. 36 చూద్దాం. 36 మత్తయి 22:36 బోధకుడా ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదనగా ఏదని అడిగాడు. ఒక శాస్త్రి వచ్చి దాని సమాధానం ఏంటంటే, అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ దేవుడైన ప్రభువును ప్రేమించాలని చెప్పి ఆయన సమాధానం చెప్పారు. 38 అది ముఖ్యమైనది, మొదటిదైన ఆజ్ఞ. దేవుని ప్రేమించడం అనేది ముఖ్యమైన ఆజ్ఞ, మొదటి ఆజ్ఞ. ఎందుకంటే ఆయన ఏ విధంగా మానవుడు నిర్మాణం చేశాడో, ఏ విధంగా పోషిస్తున్నాడో, ఆత్మను ఏ విధంగా కాపాడుతున్నాడో, ప్రతి దేవుడిని ఏం చేయాలంటే ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ హృదయం, సకసకగా మన దేవుడు ప్రేమించడం అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. 38 ఈ రెండవ ఆజ్ఞలు ఏంటి? 2 ఆజ్ఞలు 39 నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. రెండవ ఆజ్ఞ దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలతో ఆధారమైనదని అతనితో చెప్పాడు. చూడండి, 2 విషయాలు చెప్పారు. 2 విషయాలు. ఒక ఆజ్ఞ అడిగాడండి. ధర్మశాస్త్రం ముఖ్యమైన ఆజ్ఞని ఒకటే అడిగాడు. ఈ రెండు ఆజ్ఞ చెప్తున్నాడు. 2 ఒకటే అంటున్నాడు. ముఖ్యమైన ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలతో ఆధారమైందంట. ఏంటో 2 ఆజ్ఞలు అంటే, మొదటగా దేవుని ప్రేమించాలి, తదుపరి పొరుగు వారిని నిన్ను వలె. నువ్వెలా ఆరోగ్యంగా ఉండాలనుకుంటావు, నువ్వెలా ఐశ్వర్యవంతుడుగా, జ్ఞానవంతుడుగా, పేరు ప్రతిష్ట పొందేవాడుగా, సమస్యలు సమకూర్చునేవాడు ఎలా ఉంటావో, నీ పొరుగువాడు కూడా అలా ఉండాలని. పొరుగువాడు చూసి హసి పడకూడదని, పొరుగువాడు చూసి కలుపుతో కాదు, ప్రేమ అని ప్రేమను నేర్పిస్తున్నాడు ఆయన. దీనికి రామపత్రిక 8:28 దేవుని ప్రేమించాలని చెప్తారు కదా. మరి దేవుని మానవుడు ఏం చేయాలి? రామాయణంలో 8:28 దేవుని ప్రేమించాలి. దేవుడు
సువార్త ద్వారా ఆయన పిలుస్తున్నాడు. ఆ సువార్త లోబడి ఎవరైతే బాప్తిసం పొందుతారో వారు మేలు పొందుటకై నేను పిలుస్తున్నాను మిమ్మల్ని. వారు దేవుడిని ప్రేమించిన వారు. దేవుడిని ప్రేమిస్తే లాభమా నష్టమా? లాభమే, మేలు. ఆ మేలు ఎలా జరుగుతుంది? నీ అవసరం ఎలా జరుగుతుంది? ఈ భక్తుడు దేవుడిని ప్రేమించిన వాడికి, ప్రేమించిన సహోదరుల కంటే సమస్తము సమకూడి మేలు జరుగుతుంది. అన్నీ కూడా మన ఆయన చేయాలి. ప్రేమలో ఉన్న మీరు దేవుడు ప్రేమిస్తున్నాడు, మళ్ళా తిరిగి మానవుడిని ప్రేమించాలి. ప్రేమించాలంటే మానవుడు లోపడాలి, ఆజ్ఞకు లోపడాలి. యోహాను 3:16 దేవుడు లోకమెంతో ప్రేమించాడు కాగా కుమారునిగా పుట్టిన వారి విశ్వాసం ఉంచి ప్రతి వాడు నిశ్చయం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. ఆత్మ నాశనమైపోతుంది. దేవుడు ఎంత ప్రేమించినా మానవుడు తిరిగి ప్రేమించట్లేదు. దేవుడు ఎంతగానో ప్రేమించాడు, మానవుడు తిరిగి ప్రేమించట్లేదు. సృష్టి ప్రేమికుడు అయ్యాడు, లోకాన్ని ప్రేమించేవాడు అయ్యాడు. కనుక యేసు ప్రభు వచ్చి నశించిపోయే ఆత్మ కొరకు తన కుమారుడు వెలుగాల్చారని, అది ప్రేమ. ఏంటో దేవుని ప్రేమ? మొదలు యోహాను 3:16 ప్రాణం పెట్టిన ప్రేమ. ఏ ప్రేమ అండి? ప్రాణం పెట్టిన ప్రేమ. మత్తయి సువార్త. మరి మన ప్రేమ ఎలా ఉండాలి? కుటుంబ ప్రేమ ఎలా ఉండాలి? ఆయన ఎలా ప్రేమించాలి అని అంటే మత్తయి సువార్త 10వ అధ్యాయము 36-37 వచనాలు. ఏమంటే ఒకని ఇటీవలే తన శత్రువులు అన్నాడు. యేసుప్రభు అన్నాడు. 36 చదవండి. ఒకని మనిషి ఇటీవలే అమ్మా శత్రువులు అన్నాడు. ఎంత ప్రేమించిన మానవ ధర్మాలు ఎలా ఉన్నాయంటే ఒకని ఇంటికి వారే అతని శత్రువులు అని అంటాడు. మరి ఇప్పుడు మానవుడికి దేవుడికి ప్రేమ బంధం చూడండి ఎలా ఉందో, కుటుంబ బంధాలు ఎలా ఉన్నా చూడండి. కుటుంబ బంధాలు ఎంత ప్రేమించినా, ఎంత వారు సేవలు అందించినా శత్రువుగానే ఉంటారట. మరి దేవుడి ప్రేమ ఎటువంటిది? 37 తండ్రుడైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు. ఇప్పుడు ఈ వాక్యంలో దేవుడు ప్రేమించుతాడు కుటుంబాన్ని ప్రేమించుకుంటాడా? ఈ వాక్యంలో యేసు ప్రభు అని మాట్లాడారు. కుటుంబాన్ని ప్రేమించమన్నారా వద్దన్నారా? ప్రేమించమన్నారు. ఎక్కువగా ఆయన కంటే ఎక్కువగా ఆయన తర్వాత ప్రేమ. ఎందుకంటే తన ఒక ఇంటి వారు తన శత్రువుగా ఉన్నారు. ప్రేమకు ప్రేమ లేదు, ప్రేమకు బదులు ప్రేమ లేదు. నేనైతే మనం ప్రేమించుకుంటే ఆయన ప్రేమించాడు, ప్రాణం పెట్టిన ప్రేమతో ప్రేమించాడు. కనుక ఎవరికి ప్రేమించారు? ఇప్పుడు చెప్పండి, ఎవరికి ప్రేమించాలి?
ఎక్కువగా ప్రేమించిన వాడు నా పాత్రుడు కానీ అతనికి నీకు సంబంధం లేదు అన్నాడండి విశ్వాసం. అయితే మన సమాజం ఎలా ఉంది, లోకం ఎలా ఉంది అంటే దేవుడి మీద లేదని ప్రేమ ఎక్కువగా కుటుంబం మీద, ఆయా సమాజం రక్త సంబంధం మీద, భార్య మీద, భర్త మీద, బిడ్డల మీద, తల్లిదండ్రులు ఇయే ప్రేమ తప్ప దేవుడి మీద ఎట్లేదు ప్రేమ. అందుకని నాకు సంబంధం లేదు అంటాడు, నాకు పాత్రం కాదు అంటాడు. ఇక్కడ జాగ్రత్త పడాలన్నమాట. అంటే ఇక్కడ కుటుంబాన్ని ప్రేమించాలి, భార్య ప్రేమించాలి, భర్తను ప్రేమించాలి, తల్లిదండ్రులు ప్రేమించాలి, పిల్లలు ప్రేమించాలి, నీకున్న బంధాలు కూడా అన్ని ప్రేమించాలి, అంతకంటే ఎక్కువగా ప్రభువుని ప్రేమించాలి అని గొప్ప విషయాన్ని ఇక్కడ ప్రభు అందిస్తున్నారు, హెచ్చరిస్తున్నారు. కనుక ఎఫెసీయులకు రాసిన పత్రిక ఈ విషయాలు కుటుంబం పిల్లలు నేర్పుకోవాలి, తల్లిదండ్రులు పిల్లలు నేర్పుకోవాలి. ఈ విషయాలు 6:4 పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైనది, ఇది ధర్మమే. పిల్లల ధర్మం అని చెప్పాలండి. పిల్లల ధర్మం ఏంటంటే తల్లిదండ్రులు లోబడి ఉండాలి, నేర్పుకోవాలి. తల్లిదండ్రులు నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని సన్మానించు. దేవుడు పిల్లలకు ఆశీర్వాదం ఎక్కడ పెట్టారంటే తల్లి తండ్రుల దగ్గర. మేలు దీర్ఘాయుష్ రెండు వరాలు. తల్లిదండ్రులు ప్రేమిస్తే మేలు దీర్ఘాయుష్. అప్పుడు నీ భూమి మీద దీర్ఘాయుష్మంతుడవు. ఇది వాగ్దానములో కూడిన ఆజ్ఞలలో మొదటిది దైవాజ్ఞ. తల్లిదండ్రులు ప్రేమించమని దైవాజ్ఞ. అట్టి మనుషుడు మేలు పొందుతాడు, దీర్ఘాయుష్మంతుడవుతాడని ఈ వాక్యము తెలియజేస్తుంది. తండ్రుల వల్ల తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షణలోను బోధలను వారు పెంచండి. తల్లిదండ్రులు దేవుని భయభక్తులు కలిగి ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలతో నోరు రాసుకోవాలి. అసమానం కాపాడగలగాలి కదా. వారికి కోపం లేకుండా నిష్పురం చెప్తున్నారండి, పరిశుద్ధాత్మ చెప్తున్నాడండి. తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక. మన మాటల్లో కూడా పెద్దలైన మనం మాటలు కూడా జాగ్రత్తలోనే అర్థం. ప్రభు యొక్క శిక్షణలో బోధనలో వారిని పెంచుడు. ఇక్కడ పిల్లలకు తల్లిదండ్రులకు హెచ్చరికలు, వాగ్దానములు ఇవ్వడం జరిగింది. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18-21 వరకు 18 నుంచి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండండి. చూడండి ఎంత చక్కగా గొప్ప మాట. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండండి, ఇది ప్రభువుని బట్టి యుక్తమై ఉన్నది. భార్య యొక్క బాధ్యత విధేయత. విధేయత అనే మాటలో ఎంత ఆశీర్వాదం ఉందో తెలుసండి. ఎందుకంటే భార్యకు భర్త దేవుని స్థానం ఇచ్చాడు దేవుడు, పిల్లలకు తల్లిదండ్రులు దేవుని స్థానం అండి. అలాగే భార్యకు భర్త దేవుని స్థానం. తర్వాత భర్తలారా మీ భార్యలను నిష్ఠుర పెట్టగా. మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠుర పెట్టకుడి. నిష్ఠురు అంటే ప్రతి విషయంలో వారిని అవమానపరచడం, కసురుకోవడం, తిట్టడం, తన నచ్చినలా మాట్లాడడం, ఇది పురుషుడు భర్త చేయకూడదని పురుషుడు భర్త కూడా హెచ్చరిక. భర్త కూడా హెచ్చరిక. వారి
దృష్టిని పెట్టద్దు అని కూడా పరిశుద్ధాత్ముడు. ఆ భార్యని అభిమానం ఎంత సేవ చేసినా ఒక భర్త లెక్క చేయడు, అవమానపరుస్తుంటాడు, కించిపరుస్తుంటాడు, అది దేవునికి ఇష్టం కాదు. తర్వాత పిల్లల అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. తల్లిదండ్రుల మాటలు అన్ని విషయాలు వినాలి. ఇది ప్రభువుని బట్టి మెచ్చుకొనదగినది. భక్తుల కుటుంబాల పిల్లల్ని ఈ విధంగా విషయంలో హెచ్చరికగా పెంచాలి. పిల్లలు కూడా అన్ని విషయాలలో మీ తల్లిదండ్రులు లోబడి ఉంటాడు. అంతేంటంటే తల్లిదండ్రులు పిల్లలకు దైవ స్థానం ఇచ్చాడు దేవుడు, అందుకే లోబడి ఉంటాడు అని మాట విన్నాను. ఇది ప్రభువుని బట్టి మెచ్చుకొనదగినది. తండ్రులారా, తండ్రులు మీ పిల్లల మనస్సు కృంగకూడినట్లు వారికి పాపం పుట్టేపడి. తల్లిదండ్రులు అధికారం కొరకు మాట్లాడతారు కదా, పిల్లల అధికారం కొరకు మాట్లాడతారు, వాడి మనసులు కృంగుతాయట అని చెప్తాడు అక్కడ. తండ్రులారా, మీ పిల్లల మనస్సులు కృంగకూడినట్లు వారికి పాపం పుట్టింపబడి. తల్లిదండ్రులు, క్రైస్తవ తల్లిదండ్రులు ఎలా ఉండాలి, వారి మాట ఎలా ఉండాలి, పిల్లలకు ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఎలా ఉండాలి, నువ్వే నేర్పిస్తున్నాడు దేవుడు వాక్యం ద్వారా. మార్కు సువార్త 7వ అధ్యాయము 10-13 వచనం. నీ తల్లిదండ్రులను కనపరచవలననియు తల్లినైనను తండ్రినైనను దూషించు వారికి మరణ శిక్ష విధిపోవాలనియు మోసే చెప్పిన కదా. బాబాయ్, తల్లిదండ్రులు దూషించినా తిట్టినా కొట్టినా మరణ శిక్ష అంటే మోసే ధర్మశాస్త్ర ప్రకారం రాజుడు చంపేయాలి ఆ కొడుకులో కూతురులో అని యశ్వరావు చెప్తానండి. ఈ తల్లిని తండ్రిని తల్లిదండ్రులు కనపరచవలననియు తల్లినైనను తండ్రినైనను దూషించు వారికి మరణ శిక్ష విధింపవలననియు మోసే చెప్పిన కదా పాత నిబంధన ప్రకారం. అయినను మీరు ఒకరు తన తండ్రినైనను తల్లినైనను చూసి నా వలన నీకు ప్రయోజనం కలగనున్నది ఏదో అది కొర్బాను అనగా దేవార్పకమని చెప్పిన కదా తన తండ్రినైనను తల్లినైనను వారిని తన తండ్రినైనను తన తండ్రికైనను తల్లికైనను వారిని ఏమీ చేయనీయక. ఏమండి, అంత జాగ్రత్తగా చూసుకోండి తల్లిదండ్రులు అంటే. నీ బదులు దేవుడికి చేసేసాను, దేవుడికి ఒప్పేసుకున్నాను, దేవుడికి చేశాను, నీకేం చేయగలదు అన్నారట ఇశ్రాయేలు ప్రజలు. పిల్లలు తల్లిదండ్రులు చూడలేదట. నేను దేవుడికి అర్థం చేసుకున్నాను, నీకు పెట్టిదంతా నీకు కోసేదంతా అని చెప్పి నీ సేవ అక్కడ చేసేసాను అని చెప్తారట పిల్లలు. ఏమండి, మీరు నియమించిన మీ పారంపర్యాచారం వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేస్తున్నారు. నిరర్ధకము చేతులు ఇటువంటివి అనేకములు మీరు చేతులు. అంటే ఇక్కడ దేవుని ప్రజలైన ఇశ్రాయేలు తల్లిదండ్రులు క్రమశిక్షణ లేదు, పిల్లలు క్రమశిక్షణ లేరు. దేవుని భక్తులే, దేవుని పిల్లలే. ఇశ్రాయేలు ప్రజల్లో తల్లిదండ్రులు క్రమశిక్షణ లేదు, పిల్లలు క్రమశిక్షణలో లేదు. అందుకని ఇక్కడ ప్రభువుని హెచ్చరిస్తున్నాడు మళ్ళా వారు. మనం సామెతలు 23:13
నీకు ఇచ్చిన సంతానం, నీకు ఇచ్చిన పిల్లల బాధ్యత కేవలం శరీర సంబంధంగా పోషణే కాదు, ఆత్మరక్షణ బాధ్యత కూడా తల్లిదండ్రులు ఉంది. ఆత్మరక్షణ బాధ్యత కూడా తల్లిదండ్రులకి ఉందని చెప్పి ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు ఆయన. కనుక ఇక్కడ తల్లిదండ్రులు క్రమశిక్షణ లేరు, పిల్లలు కూడా క్రమశిక్షణ కట్టలేదని వారు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. తల్లిదండ్రులు పిల్లలు స్వేచ్ఛగా వదిలేశారు, అధికారాలు చేస్తున్నారని చెప్పి ఈ వాక్యం మనకి తెలియజేస్తుంది. ఎవరి బాధ్యత ఏమేమి చెప్పాలి మాట్లాడి కూడా దేవుడి వాక్యం ప్రకారము ఎవరు ఏం చేయాలి? పిల్లల బాధ్యత, పిల్లల బాధ్యత, పిల్లల యొక్క ఆత్మ విషయంలో భద్రత, వారి క్రమశిక్షణ పెంచడం, ఇవన్నీ కూడా ముందుగా వారికి నేర్పించాడు దేవుడు వాక్యం ద్వారా. వారైతే వాక్యం ద్వారా లేరు అని మళ్ళా జ్ఞాపకం చేస్తారు. అందుకని కీర్తనకారుడు చెప్తున్నాడు, వల్ల కీర్తనకారుడు యవన ప్రాయం ఎంత ఆశీర్వాదం, అది దేవుడి వాక్యం లేకపోతే శాపం. కీర్తనకారుడు చెప్తున్నాడు, ముందేమో శాస్త్రులు అని చెప్పారంటే మీ పిల్లలు ఆత్మ భద్రత మిమ్మల్ని అధికారం పెట్టగానే దేవుళ్ళు పెంచండి అని చెప్పారు. ఇక్కడేమో ఈయనేమన్నట్టు 119:9-11 119 కీర్తన 9-11 యవనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకొందురు? ప్రశ్న. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్న చేతనే కదా. యవనుడు ఒక క్రమశిక్షణగా తల్లిదండ్రులు లోపడాలన్నా, దేవుడికి లోపడాలన్నా, తను దేవుని దగ్గర కొంత మంచివాడు అనిపించుకోవాలంటే దేవుని వాక్యం ఎంత అవసరమైంది. వాక్యం ద్వారా పిల్లలు పెంచాలి, పిల్లలు పెంచాలి అని వాక్యము యవన ప్రాయం గురించి మాట్లాడుతున్నట్టు పౌలు గారు దావీదు గారు. ఈ యవనులు దేని చేత తమ నడత శుద్ధిపరచు. యవన ప్రాయం నుంచి బాల్యం నుంచి దేవుని పిల్లలే బాల్యవాళ్ళు. యవన ప్రాయం వచ్చిన తర్వాత పాపానికి గురైపోతారు, శాపానికి గురైపోతారు, నాశనానికి పోతారు. అందుకు యవన ప్రాయము వారి దేవుని వాక్యం ఎంత అవసరమైనది. అందుకు బాల్యం నుంచే వారు నడిపించాలి. బాల్యం నుండే వాక్యం పెంచాలి. నా పూర్ణ హృదయముతోనూ నిన్ను వెదకి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. ఇప్పుడు ఎవరి ప్రాయంలో దావీదు ఎలా ఉన్నాడో చెప్తాడు. మళ్ళా ఎవరికి ఏమవసరం చెప్తున్నాడు. దావీదు ఎవరి ప్రాయంలో ఎలా ఉన్నాడో చెప్తున్నాడు. నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకి ఉన్నాను. ఎవరి ప్రాయంలో దావీదు చేసిన పని, నన్ను నీ ఆజ్ఞను విడిచి తిరగనీయకుము. దేవుని ఆజ్ఞలోనే అన్ని దీవెనలు ఉన్నాయి. దేవుడు ఆయన బ్రహ్మాలు కొన్నాడు. వల్ల నీ ఆజ్ఞ విడిచి నన్ను తిరిగి నీకు దేవా అన్నాడు. నీ వాక్య ప్రకారం, నీ ఆజ్ఞ ప్రకారం జీవించే భాగ్యం దయచేయమని నేర్పిస్తున్నాడు. దేవుడు కోరుకుంటున్నాడు. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు. దాని తప్పితే ఉంటుంది ఎవరి ప్రాయమో నాశనమైపోతే. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. ఈయన ఎవరి ప్రాయంలో ఏం చేశాడో దాని గొప్ప చెప్తున్నాడు. ఎవరి ప్రాయంలో ఎవరసలు ఎలా ఉందో చెప్పారు. ఎవరి ప్రాయంలో ఈయన ఆశీర్వదించబడిన కారణం ఏంటంటే దేవుని వాక్యము ఆయన హృదయంలో దాచుకున్నాడట, వాక్య ప్రకారం జీవించాడట. అందుకని ఆ బాల్య దశలోనే దేవుని పక్షాన్ని యుద్ధం చేసి గొలియాతునే మహాసూర్యుడిని జయించాడు. తన భక్తి జీవితాలు బట్టే యవ్వన ప్రాయంలో గొలియాతు వలె, దావీదుకు ఎదురైన గొలియాతు వలె అనేక సమస్యలు యవ్వన పిల్లలకు ఎదురవుతాయి. జయించాలంటే
జయించాలంటే ఆయన వాక్యం నీ హృదయంలో ఉంచుకోవాలి. బిడ్డలకు వాక్యం నడిపించాలి. తల్లిదండ్రులు వాక్యం హృదయంలో ఉంచుకొని వాక్యం కూడా జీవిస్తూ మాదిరి చూపించాలి పిల్లలకి అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎంత చక్కగా దావీదు భక్తులు చెప్పినట్టు ఎవరి బిడ్డ ఎలా ఉండాలని చెప్పారు. ఆయన ఎవరి ఎలా ఉండాలని చెప్పాడు. ఆయన దేవుడు ప్రతిమాకుంటాడు. మళ్ళా సామెతలు 1:7-9 సామెతలు మొదటి అధ్యాయము 7-9 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. దేవునికి భయభక్తులు కలిగిన పిల్లలు పెద్దలు కూడా తెలివైన వాళ్ళే ఉంటారు, తెలివిగా ఉంటారు. మందగుళ్ళు ఉంటారు, జ్ఞానవంతులు ఉంటారు. తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. మన పిల్లలు దేవుని వాక్యం పెంచకపోతే, మనం దేవుని వాక్యం ప్రకారం నడవకపోతే మూర్ఖుల యొక్క ప్రభావం మనకు ఉంది, మన పిల్లలు కూడా ఉందని ఇక్కడ తెలియజేస్తారు. మూర్ఖులు అన్నాడు. భక్తులు ఉన్నారు, మూర్ఖులు ఉన్నారు. క్రైస్తవుడు ఎలా ఉన్నారు? మూర్ఖుడా భక్తుడా? నా కుమారుడా నీ తండ్రి ఉపదేశం ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. పిల్లల తల్లిదండ్రుల మాట వినాలని దేవుడు సొలొమోను ద్వారా ఆ ప్రజలకు తెలియజెప్తున్నాడు. రాజస్థానంలో రాజుగా ఉండి ఆయన తల్లిని ప్రేమిస్తూ, సొలొమోను గారు తల్లిని ప్రేమిస్తూ దేవుని హెచ్చరికలతో నా కుమారుడా నీ తల్లి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయద్దు అన్నాడు. తల్లిదండ్రుల యొక్క విలువ, మరి మాట విలువ ఎంత గొప్పదో ఆ తల్లిదండ్రుల మాట పిల్లలకు అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారమునై ఉండును. బంగారు గొలుసు కాదండి, తల్లిదండ్రుల మాటే బంగారు గొలుసు పిల్లలకే. తల్లిదండ్రుల మాట ఉండే అని దేవుడి వాక్యము తెలియజేస్తుంది. ఏమండి, పిల్లలు ప్లాస్టిక్ కాదండి, తల్లిదండ్రుల మాటే ప్లాస్టిక్ అండి. బంగారు మాట, తల్లిదండ్రుల మాట అలాగే నేర్చుకోవాలండి పిల్లలు. సామెతలు 3:1-4 చూడండి ఎలా చెప్తున్నాడు ఇక్కడ. దేవుని మాటల్లో, దేవుని బోధలో, దేవుని ఆజ్ఞలు ఏమన్నా చెప్తున్నాడు. నా కుమారుడా నా ఉపదేశం మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా కైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుపు సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేయను. దయను సత్యమును ఎన్నడూ నేను విడిచిపోనీయము. వాటిని కంఠభూషణముగా ధరించుకొను. నీ హృదయంలో పాపం మీద వాటిని రాసుకొను. అప్పుడు దేవుని దృష్టి ఎందునో మానవుల దృష్టి ఎందునో నీవు దయనుంది మంచివాడు అనిపించుకుందువు. మనుషుడు ఎవరెవరి దగ్గర మంచివాడు అనిపించుకోవాలి అంటే దేవుడి దగ్గర మంచివాడు అనిపించుకోవాలి, మనుషుల దగ్గర మంచివాడని అనిపించుకోవాలి. స్త్రీ అయినా పురుషుడైనా, కుమార్తె అయినా కుమారుడైనా దేవుడి దగ్గర మంచివాడు అనిపించుకోవాలి, మనుషుల దగ్గర మంచివాడు అనిపించుకోవాలి. దేవుడి దయ కావాలి, మనుషుల దయ దేవుడి దయ కావాలి, మనుషుల దయ కావాలి. దేవుడు నాకు మనుషులు మళ్ళీ కనపడదు. మనుషులు నాకు పెద్ద గొడవ ఉంది, నాకు పెద్ద మతం ఉంది, నాకు పెద్ద జనాభా ఉన్నా, నాకు బలం ఉంది. దేవుడితో మళ్ళీ కనపడదు. దేవుడి దయ కావాలి, మనుషుల దయ కావాలి. దేవుడి దగ్గర మంచివాడు అనిపించుకోవాలి, మనుషుల దగ్గర మంచివాడని అనిపించుకోవాలని. అది ఎలాగంటే దేవుని ఆజ్ఞలు
ఆయన ఉపదేశం. తర్వాత దయను సత్యం. ఎప్పుడు కూడా దయగల దానిగా దయగల వాడికి ఉండాలండి. ఏమంటే కైపోయిన మనసునే పడిపోవడం కాదు. దయగల మాటలు, దయగల హృదయం, దయ, కనికరం, జాలి, ప్రేమ, దయను సత్యము రెండు ఉండాలంటే. సత్యం అంటే వాక్యము. ఆ వాక్యం ఉన్నప్పుడే నువ్వు దయగల కలిగిన సహోదరుడిగా సహోదరుడుగా. సత్యము రెండు ఉంటేనే. ఈ రెండు కంఠభూషణం ఉండాలంటే. వాటిని కంఠభూషణంగా ధరించగలము. దయ, సత్యము ఈ రెండు ధరించగల వారు వారి జీవితంలో ధన్యులైన సాధ్యంగా జీవిస్తారు, బైబిల్ ఎక్కడ జీవిస్తారు, మేలుతో జీవిస్తారు. దయ, సత్యం. తర్వాత ఈ దయ, సత్యము ఎక్కడ ఉండాలంట? కంఠభూషణం ఉండాలంట. ఒకటి. రెండు, నీ హృదయం పలక మీద రాసుకోవాలంట. ఈ దయా, సత్యం అనే మాటలు ఈ రెండు హృదయంలో పెట్టేయకూడదంట. బోర్డు మీద రాస్తే ఎలా కనపడుతుందో మనం చూసుకుని అలా కనపడాలంట. దయగలండి, కూడా చాలా దయగలండి. దేవుని వాక్యులు, సత్యవాక్యులు ఉన్నాడండి. ఈయన చాలా దయగలవాడండి, సత్యవాక్యులు, సత్య మార్గం ఉన్నాడండి అని ఒక పలక మీద రాసినట్టు కనపడాలంట. కంఠహారంలో కనపడాలండి దయా, సత్యము. అప్పుడు ఆ విశ్వాసి ఎంత ఆశీర్వాదమో చెప్పలేమండి. అందుకని అప్పుడు దేవుని దృష్టియందు, మానవ దృష్టియందు దయ పొందుతావు. చాలా అమూల్యమైన విషయాన్ని సులభముల ద్వారా ఆ ప్రజలకు, ఆ భక్తులకు ఈ దయా, సత్యం లేని వారు ఉన్నారు. దేవుని దయ మంచిదే పోయింది వారు కదా, కష్టాలు ఉన్నారు. అందుకని ఈ యొక్క సూచన జ్ఞాపకం ఉంచుకోను, మర్చిపోవద్దు అనే ఆ హెచ్చరికలు వారికి రావడం జరిగింది. క్రైస్తవుడు కూడా ఇవి ఎంత అవసరమై ఉన్నాయి. ఈ హెచ్చరిక ఇశ్రాయేలు ప్రజలకు మరి ఇప్పుడు మనకు అవసరమైంది. సామెతలు 6వ అధ్యాయము 20 నుంచి 22 వరకు. సామెతలు 6వ అధ్యాయము 26, 22. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశము త్రోసివేయకుము. వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. పిల్లలు తల్లిదండ్రుల మాట శిరసావహించాలన్నాడు. నీవు త్రావలు వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పండుకొన్నప్పుడు అది నిన్ను కాపాడును, నీవు మేలుకొన్నప్పుడు అది నీతో ముచ్చటించును. తల్లిదండ్రులు మాట్లాడినప్పుడు అవి ఆ ప్రయాణంలో, వారి యొక్క పరిపాటుల్లో, వారి పడకల్లో ఆ మాటలు గుర్తిస్తే తల్లిదండ్రుల మాటలు ప్రేమిస్తే మాట్లాడతారు. ఆ మాటలు గుర్తు చేసుకుంటే ఆశీర్వాదం ఉంటాయి. తల్లిదండ్రుల మాట గుర్తు చేసుకుంటే ఆశీర్వాదం ఉంటాయి. మరి ఆ తల్లిదండ్రులు ఏమై ఉండాలి? భక్తి పనులే ఉండాలి. ఆ భక్తి పనులు చెప్పాలి అనే విషయాలు ఇక్కడ మరి ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్నారు. ఇవి మనకు కూడా అవసరమైన ప్రభువులు, ప్రయాణాలు, ఏమంటే చదువులు, పిల్లలకి ఎన్నో ఆశీర్వాదాలు, ఆరోగ్య భాగ్యాలు, ఐశ్వర్యాలు, దేవుళ్ళు నట్టం అదంతా కూడా పిల్లలకి ఉన్నాయి. కనుక తల్లిదండ్రుల మాట, తల్లిదండ్రులు భక్తులే ఉంటాయి, భక్తి గల మాటలు వస్తాయి. దేవుని వాక్యం ద్వారా చెప్పాలి పిల్లలు. సామెతలు 23, 22. 23 అధ్యాయము
22వ వచనం. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు ఆమె నిర్లక్ష్యము చేయకము. ఇక్కడ ఈరోజు మనం చూస్తున్నాం, వృద్ధులంటే ఒక పనికిరాని వస్తువులు చూస్తున్నారు లోకం. తల్లిని అలా చూస్తున్నాడు, తండ్రిని అలా చూస్తున్నాడు, అత్తమామలు అలా చూస్తున్నాడు. కనుక ఇక్కడ నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమి అంటే ముసలితనమందు ఆమె నిర్లక్ష్యం చేయకు. ఎంతగానో ప్రేమించి కని తన రక్తమాంసం కాలుకోసం పెంచిన తల్లి పిల్లల్ని ఎంతో ప్రేమగా అనసి కష్టపడిన తండ్రి, నీ తల్లి ముసలితనంలో ఆమె నిర్లక్ష్యం చేయకు, జాగ్రత్త. నిన్ను కనిన తల్లి తండ్రి అని జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. దేవుడు సృష్టిస్తే తల్లిదండ్రులు కన్నాడు. వారి పట్ల ఆ పిల్లల పట్ల దైవ స్వరూపులే ఉన్నారు అని మాట. సామెతలు 23:25. నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను. ఇది గొప్ప మాట అంటే పిల్లలు నేర్చుకోవాలగా. నీకేం తెలియదు మాట్లాడుకో బాబు కూర్చో అని పిల్లలు కాదా సమాజం అంతా. క్రైస్తవ పిల్లలు కూడా అలాగా. నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. పిల్లల బాధ్యత. అప్పుడు ఆనందంగా ఉంటారు, ఆనందంగా జీవిస్తావు, ఆశీర్వాదం జీవిస్తావు పిల్లలు. ఇది కూడా ఇశ్రాయేలు ప్రజల్లో లేదన్నమాట. అందుకని పిల్లలకి మనకు హెచ్చరిక వచ్చింది అక్కడ. ఈవేళ మన పిల్లలు కూడా ఆ విధంగా వారి కింద నడిపించుకోవాలి. లేదంటే మనం కూడా నిర్లక్ష్యం చేస్తారు. తల్లిదండ్రులు అనే మాట వచ్చినప్పుడు పిల్లలుగా అత్తమామ కూడా తల్లిదండ్రులండి. అత్తమామ కూడా తల్లిదండ్రులు లెక్క. కొడుకుగా ఆ కొడుకు కానీ ఆ కూతురు కానీ. కొడుకు భార్య ఇస్తే ఆ భార్య తాలూకు తల్లిదండ్రులు ఇంటికి తల్లిదండ్రులు లెక్క. మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా, లా ప్రకారం తండ్రి అత్త, తల్లి అత్త, తండ్రి మామ తండ్రి అన్నాడు ఇక్కడ. ఆ ప్రేమలో కొనసాగాలని దేవుడు అక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. నీ తల్లి తండ్రులను నీవు సంతోష పెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. ఆనందం ఉంటే నువ్వు ఆనందంగా ఆశీర్వాదం. మరి నేర్పుకోవాలి. దేవుడు వాక్యం నేర్పిస్తుంది. దారి తప్పినటువంటి దేవుని ప్రజలను, భక్తుల పిల్లలకు మార్గదర్శనం చేస్తుంది వాక్యము. అందుకని వాక్యం ఆధారమైన మనకి దేవుని వాక్యం ఏం చెబుతున్నది ప్రశ్న అని పిల్లలు ప్రశ్న వేయాలి. చదువు, బైబిల్ చదువు, ప్రార్థన చేసుకో. నువ్వు ఎక్కడ దేవుని సన్నిధికి వెళ్తావు, నాకు కూడా ఉండు. పక్షుడు మాట్లాడు, పక్షుడు నేర్చుకో అని పిల్లలను నడిపించిన బాధ్యత తల్లిదండ్రులు ఉంది. అప్పుడు వారు సంతోషంగా ఉంటారు. తల్లిదండ్రులు సంతోషంగా ఉంటే పిల్లలకు సంతోషం, ఆశీర్వాదం. లేవీకాండం 19వ అధ్యాయం 32వ వచనం. తల నెలసిన వాని ఎదుట లేచి, తల నెలసిన వాని ఎదుట లేచి అని వృద్ధులు పెద్దలు ముసలి వారి ముఖమును కనపరిచి. ఇశ్రాయేలు ప్రజలు కంటే పెద్దలన్నా, వృద్ధులన్నా,
తన తల నెరిసిన వాని ఎదుట లేచి అని పెద్దలు గౌరవించాలి. ముసలి వారిని ముఖమును ఘనపరచాలి. వృద్ధులను గౌరవించాలి, సన్మానించాలి, ప్రేమించాలి. అంటే నీ దేవునికి భయపడవలెనో. పెద్దలకి వృద్ధులకి భయపడితే, ప్రేమిస్తే దేవునికి భయపడటండి. నీ దేవునికి భయపడవలెనో. పెద్దలు వృద్ధుల స్థానం ఏంటంటే దైవ స్థానమో అని పెట్టండి. తల్లిదండ్రుల స్థానం ఏంటంటే దైవ స్థానమో. ఎంత చక్కగా చూడగా తల నెరిసిన వారి ఎదుట లేచి అంటే పెద్దలు గౌరవించు. ముసలి వారి ముఖమును కనపరిచి వృద్ధుల్ని నిర్లక్ష్యం చేయకు. అనుకో. వారి ఎన్నో అనుభవాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో అనుభవాలు, ఎన్నో జ్ఞానాలు, ఎంతో 70, 80, 90 సంవత్సరాల్లో వారు ఎన్నెన్నో చేసి సమాజానికి, కుటుంబానికి ఎన్నో చేసిన వాళ్ళు వారిని గౌరవిస్తే దేవుడికి భయపడ్డాడు. ఎక్కడంటే నేను యెహోవాను వారికి ఇస్తాడు కాబట్టి నేను యెహోవాను అంటే జాగ్రత్త, నేను చూస్తున్నాను నువ్వేం చేస్తున్నావో అని హెచ్చరిక చేస్తాడు దేవుడు. నువ్వు పెద్దలు గౌరవిస్తున్నావా? వృద్ధులను ప్రేమిస్తున్నావా? కనపరుస్తున్నావా? నా భయపడి జీవించడం లేక ఇదిగో నేను చూస్తున్నాను యెహోవాను నేను అని చెప్పి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నాడు పిల్లలకు. పిల్లలంటే మరి తల్లిదండ్రులు కూడా, పెద్దవారు కూడా తల్లిదండ్రులు ఉంటారు. వృద్ధులను పెద్దలను ఎలా గౌరవించాలో ఆ గౌరవం ఎవరికి వెళ్తుందంటే దేవుడికి వెళ్తుందని. పెద్దలకు వృద్ధులు భయపడితే దేవుడికే భయపడే వాళ్ళని ఇంత చక్కగా దేవుడు వారికి హెచ్చరిక చేస్తున్నాడు. దేవుడు వాక్యం ద్వారా మానవ బంధాలు, మానవ యొక్క నడవడిక ఇవన్నీ కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. మానవుడు తెలియదండి, దేవుడు చెప్పాడని. ఇక్కడ క్రొత్త నిబంధనలు చాలా చక్కగా చెప్పిన విషయాలు. తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయము 1-3 వృద్ధుని గద్దెంపక. కుటుంబంలో సంఘంలో వృద్ధులుంటారు. వృద్ధుని గద్దెంపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము. వృద్ధాప్యంలో పెద్ద తలకాయ తప్పు చేసిందనుకోండి, వాడిని చీయని పట్టుకుంటాడ. వృద్ధుని గద్దెంపక తండ్రిగా భావించి సంఘంలో బాంధవాడిగా. కుటుంబ బంధాలు చూసాం, అప్పుడు సంఘంలో బాంధవం. సంఘంలో వృద్ధులు ఏమయ్యారు అంటే ఒక వృద్ధుడు సంఘంలో ఉందనుకోండి, ఏమంటే ఎవరి ప్రాయంలో ఉన్నవారు కానీ వయసులో ఉన్నవారు కానీ వారు తండ్రి సమానులు అంటారు, తల్లి సమానులు అంటారు. వృద్ధుని గర్భంపక తండ్రిగా భావించి అని మాట వాడతాడు. రెండో సంగతి యవనస్తులు. అన్నదమ్ములని యవనస్తులను సంఘంలో బంధం, సంఘంలో విశ్వాసంతో బంధం. అన్నదమ్ములని యవనస్తులను, తల్లులని వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెళ్ళని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుము. యవనస్తులు ఏమంటారు? ఒకటంటే అక్క చెల్లెలు అంటాడు, అన్నదమ్ములు అంటాడు, వృద్ధులు తల్లులు అంటాడు, వృద్ధ
పురుషులను, తండ్రిగా తల్లిగా, యవనస్తులను, అక్క చెల్లెలుగా పూర్ణ పవిత్రతతో మన దృష్టి ఎలా ఉండాలంటే పవిత్రమైన దృష్టి ఉండాలి. యవనస్తులను హెచ్చరించుము. ఆఖరుగా అందులోనే నిజముగా అనాథలైన విధవరాలను సన్మానింపుము. కాబట్టి సమాజము విధవరాలంటే చాలా చదువుకోండి. ఎవరు వాళ్ళకి పొద్దున్న ఉదయం కాలం కనపడినా నచ్చదు, ఎదురొచ్చినా నచ్చదు. క్రైస్తవుడు లేదంటే అలాగే వృద్ధ ఏమండి అనాథులైన విధవరాలను గౌరవించాలంట. విధవరాలను చీకొట్టడం కాదు, విధవరాలను గౌరవించాలట. విధవరాలను సన్మానించుము, అప్పుడు నీకు ఆశీర్వాదము అని చెప్తాను. ఒకసారి యేసు ప్రభు వారు ఒక ప్రాంతం వెళ్ళినప్పుడు ఒక విధవరాలు తన బిడ్డ చనిపోయి రోధిస్తూ ఆ యొక్క గ్రామంలో కుమారుని యొక్క బాడి ముందు ఏడుస్తూ నడుస్తున్నటువంటి ఆ విధవరాలని ప్రభు దగ్గరికి వెళ్ళి, అమ్మ ఏడవకు, నేను వచ్చాను అని తన కుమారుడు బ్రతికించాడండి. విధవరాలు నిదానం యేసు ప్రభు. ఇవాళ మన సంఘాల్లో కుటుంబాలు విధవరాలు ఉంటే వాడు అవమానపరచుకోవడం, సన్మానం గౌరవించాలి. వాళ్ళు ఎంతో నష్టపోయి ఉన్నారు. ఆ నష్టాన్ని మన ప్రేమకు భర్తీ చేయాలి. భార్య పోగొట్టుకు పురుషుడు కానీ స్త్రీ కానీ వారిని జాలిగా చూడాలి, ప్రేమగా చూడాలి అని ఇన్ని బంధాలు ఇలా తెలియజేస్తున్నాడు దేవుడు. మన పాఠం ఏంటంటే దేవుని వాక్యం ఏమి చెప్తున్నది? దేవునితో మానవునికి, మానవుతో దేవునికి ఉన్న సంబంధం ఏమిటంటే ప్రేమ. ప్రేమ కార్యం మానవుని నిర్మాణము గూర్చి, మానవ సంబంధాల గురించి దేవుని యొక్క వాక్యము ద్వారా తెలుసుకొని దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడు ఏం చెప్తున్నాడు? బైబిల్ ఎందుకు చదువుతున్నావు, ఎందుకు పెట్టడా, దేవుడు ఏం చెప్తున్నాడు అని పరిశీలన చేసుకున్నప్పుడు మొదట దేవునిని, తదుపరి తల్లిదండ్రులను, పెద్దలు వృద్ధులను, నీ పొరుగు వారిని ప్రేమించి ఇహలోక పరలోక ఆశీర్వాదములతో ధన్యజీవులు కావాలని దేవుని వాక్యము బోధించుతున్నది. లోకమందు దేవుడు లేడని ప్రయాణం చేస్తారు, మూర్ఖత్వం ఉన్నారు. దేవుడు ఉన్నాడని నమ్మిన వారు మనం, వాక్యమని దేవుడిని నమ్మిన వారు మనం. ఆ వాక్యాన్ని నమ్మాలి, వాక్య ప్రకారం జీవించాలి. వాక్యం ఏం చెప్తుందో పరిశీలన చేసుకోవాలి. ఆ ప్రకారం జీవిస్తే మన జీవితము క్షేమకరమైన జీవితము, ప్రార్థన జీవితం, ప్రార్థన వరం కలిగిన జీవితం. నీ ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు. దేవుడు ఏం చెప్తున్నాడు, వాక్యం ఏం చెప్తున్నాడు పరిశీలించుకున్నప్పుడు నీ మనసు దేవుడు ఎందుకు వాడు అంటాడు. నీ ప్రార్థన వింటాడు, నీ ఆరాధన అంగీకరిస్తాడు, నీ మొర ఆలకిస్తాడు, నీ అవసరాలు తీరుస్తాడు. ఎందుకంటే ఫిలిప్పీ 4:19 యేసు క్రీస్తు మహిమలో నీ ప్రతి అవసరం తీర్చుకునే సేవలో వాక్యం ప్రకారం జీవిస్తే, వాక్యం గురించి నువ్వు ఆలోచిస్తే, ప్రకటన 1:3 ఆగమాట చదవండి. శని గారి మాట చాలా అద్భుతమైన మాట. కనుక మనం బైబిల్ చదవాలి, వాక్యం చెప్పిన వినాలి, ఆచరించాలి. సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు విలువవాడును చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొన్న వారు ధన్యులు, ఆశీర్వదించబడిన వారు. ఆశీర్వాదం ఎలా వస్తుంది నాకంటే దేవుని వాక్యం బైబిల్ చదవాలంటే. ఇప్పుడు ఇళ్ళ
చదువుకునే పిల్లలు చదువు చదవాలి, బైబిల్ చదవాలి, అలా నేర్పించుకోవాలి మన పిల్లలు. తర్వాత వాక్యం చెప్పినప్పుడు శ్రద్ధగా వినాలట, చదవాలట, వినాలట. అందులో ఏం చెప్పబడ్డారో ఆ ప్రకారం వాక్యం ప్రకారం జీవించినందుకు సిద్ధపడాలట. ఈ 3 చేసిన రోజున ఖచ్చితంగా నీవు కన్యురాలవే అని దేవుని వాక్యము సెలవిస్తుంది. మీ అందరూ అన్నారు